నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక ప్లాన్ ప్రకారం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి ఒక భారీ కుట్ర జరుగుతోందని విశాఖ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ ను విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొందరు వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని మతాలు, కులాలపై మాట్లాడే వారికి తాడేపల్లి ప్యాలెస్ నుండి డబ్బులు పంపిస్తున్నారని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలకు ఈ రాష్ట్రం ఏమాత్రం బలి కాకూడదని ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. దాన్ని సీరియస్నెస్ తగ్గించడం కోసం మావిగా అంటారు, కుల కుట్రలు చేస్తారు, మత కుట్రలు చేస్తారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్ని దుర్మార్గమైన కుట్రలు, కుతంత్రాలు చేస్తూ మొన్న జడశ్రావణ్ కుమార్ అంటా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను అదేదో చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఒక చెట్టు కింద ప్లేటర్కి 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మాట్లాడుతున్న దానికి, ఈ కేసులు ఫేస్ చేయడానికి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వీళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు కానీ, వీళ్ళ ఫైనాన్షియల్ ఇది కానీ పెరగటానికి ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి? ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ జోసెఫ్ రావణ్ కానీ, శ్రావణ్ కానీ, ప్రకాష్ రాజు కానీ, ప్రజలు నేను ఒకటే కోరుతున్నాను, విజ్ఞత కలిగిన మీరందరూ కూడా ఇలాంటి దుర్మార్గుల కుట్రల్లో ఆలోచన చేయండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడే భాషలో ఒక జాతి మీద, ఈ రాష్ట్ర దేశం మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తద్వారా ఆయన మమ్మల్ని రెచ్చగొట్టి తద్వారా మీరు లబ్ధి పొందాలనుకోవటం, ఈ పరిణామాలను గమనించమని చెప్పి పార్టీ శ్రేణులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ కోరుతా ఉన్నాను. దయచేసి ఇలాంటి వ్యక్తులకి మొదట్లోనే మనం బుద్ధి చెప్పకపోతే రాను రాను పేటరేగిపోతారు. ఈ వైసీపీ కుట్రల కుతంత్రాలని ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఖండించాలని చెప్పి కోరుకుంటూ, ఇది గమనించాలి. ఈ కుట్రల వెనక ఎవరున్నారు, మూలాలు ఎక్కడున్నాయి, ఎవరికి సమర్థిస్తూ ఉన్నారు? శ్రావణ్ కుమార్ తాలూకా మనుషులు కానీ, ఈ ప్రశ్నారావణ్ తాలూకా మనుషులు కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాగ్దానాలు బహిరంగంగా ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నువ్వు తప్పులు చేసిన వాళ్ళని పరామర్శలకు వెళ్తావు, ప్రజల మీద దాడి చేసిన వాళ్ళకి పరామర్శలకు వెళ్తావు, రాజధాని రైతుల్ని దెబ్బతీసిన వాళ్ళకి ఒత్తాసు పలుకుతావు. అన్నీ కూడా ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళకు ఒత్తాసు పలకటం తప్ప ఈ రాష్ట్ర బాగు కోసం కానీ, దేశ బాగు కోసం కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించని దౌర్భాగ్యమైన పార్టీ ఏదన్నా ఉంటే అది వైసీపీ మాత్రమే. దాన్ని గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను.